ప్రైజ్ ద లార్డ్. ఎలీషా ప్రవక్త గురించి, ఆయన చేసిన కొన్ని అద్భుతాల గురించి మనము తెలుసుకుందారు ఈరోజు. ఇనుము నీటిలో తేలడం చూసారా? చేదునీరు మంచినీరుగా మారటం చూసారా? చనిపోయిన పిల్లవాడు తుమ్మి లేచి కూర్చోవడం ఎక్కడైనా చూసారా? కేవలము ఒక ప్రార్థనతో కంటికి కనిపించని అగ్ని రథాలు, అగ్ని సైన్యాలు ఒక దేశపు సైన్యాన్ని గడగడలాడించడం సాధ్యమేనా? కొందరు చరిత్ర చనిపోయాక చరిత్ర ముగిసిపోతుంది. కానీ ఒక ప్రవక్త చనిపోయిన తర్వాత అతని ఎముకలు తగిలి ఒక శవము బ్రతికి లేచి కూర్చుంది. ఇది ఒక మనిషి చేసిన మాయ కాదు, ఒక ప్రవక్త ద్వారా సర్వశక్తిమంతుడైన దేవుడు చూపిన మహిమ. అసలు ఎలీషాకు డబుల్ పోర్షన్ ఆఫ్ ఎన్హాంటింగ్ ఎలా వచ్చింది? ఆయన చేసిన అద్భుతాలు అన్నీ చరిత్ర మాత్రమే కాదు, మన విశ్వాసాన్ని బలపరిచే గొప్ప పాఠాలు. అకస్మాత్తుగా దేవుడు పిలిస్తే మీరు ఏం చెప్తారు? మంచి ఉద్యోగం చేస్తూనో, మంచి వ్యాపారం చేస్తూనో ఉన్నప్పుడు పిలిస్తే ఆలోచిస్తారు, లేదా మేము రాము అని చెప్తారా? ఏం చేస్తారో చెప్పండి. కానీ ఎలీషా ప్రవక్త ఇతను సామాన్య రైతు కాదు. 12 జతల ఎడ్లతో పొలము దున్నించగల స్థితిమంతుడు. ఎంతో వ్యవసాయము బాగా చేసుకుంటూ ఉన్న సమయంలో తన పనిలో తాను నిమగ్నమై ఉండగా ఇజ్రాయేలు సింహమైన ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఏమీ మాట్లాడలేదు, కేవలము తన దుప్పటిని ఎలీషా మీద వేశాడు. దేవుని వాక్యంలో 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనము 21వ వచనము చూసినట్లయితే మనకు తెలుస్తుంది. ఎలీషాకు అర్థమైంది, ఇది ఒక మనిషి పిలుపు మాత్రము కాదు, దేవుని పిలుపు అని. వెంటనే తన తల్లిదండ్రులకు తెలియజేశాడు. తన సేవకు వెళుతున్నట్లుగా ఏలియాకు చెప్పి తనకున్నటువంటి 12 జతల ఎడ్లను అలాగే నాగళ్లను కూడా మంట వేసి తగలబెట్టి ఎడ్లను వధించి అక్కడ విందు చేశాడు. ఎందుకంటే భవిష్యత్తులో జీవితంలో ఎప్పుడైనా సరే సేవ కష్టంగా ఉందని అనిపిస్తే మరలా వచ్చి వ్యవసాయం చేసుకోవాలి అనే తలంపు కూడా తన ఊహకు రాకూడదనేటటువంటి ఉద్దేశంతో అవన్నీ కూడా అక్కడే మంట వేసి తగలబెట్టి వెంటనే వారికి విందు చేసి మారు మాట్లాడకుండా ఏలియా ప్రవక్త వెనకాల ఎలీషా బయలుదేరాడు. అంతేకాదు, ఏలియాకు శిష్యుడిగాను ఉపచారము చేశాడు ఎలీషా ప్రవక్త. ఏలియా సమయము ఆసన్నమయ్యింది. ఎలీషా ఇద్దరూ కలిసి యొర్దాను నది దాటి వెళుతుండగా ఏలియా యొద్దనున్న దుప్పటి మడతపెట్టి యొర్దాను నదిపై కొట్టగా దానికి మార్గం ఏర్పడింది. ఆ మార్గము గుండా నడుచుకుంటూ వెళ్ళి ఆ యొర్దాను నది దాటిన తర్వాత యెహోవా నన్ను ఇంకా ముందుకు పొమ్మనిచున్నాడు, నువ్వు ఇక్కడనే ఆగు అంటే నీ జీవముతోడు యెహోవా జీవముతోడు నిన్ను విడిచిపెట్టనంటాడు. మరలా కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా అదే మాట చెప్పగా నీ జీవముతోడు యెహోవా జీవముతోడు నిన్ను విడిచిపెట్టనంటాడు. అయితే నేను మరి దేవుని యొద్దకు కొనిపోకముందు నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు నాకు 2 పాళ్ళు ఆత్మ కావాలి, నీకు కలిగినటువంటి ఆత్మలో 2 పాళ్ళు ఆత్మ నాకు కావాలి అని ఎలీషా ప్రవక్త అడిగినప్పుడు ఏలియా ప్రవక్త అది కష్టమే, కానీ నేను కనబడకుండా పోయినప్పుడు ఆ దుప్పటి నీ మీద పడుతుంది అనేసి మరి ఆ యొక్క వరాన్ని, గొప్ప వరాన్ని ఇచ్చాడు. ఆ వరం ద్వారా ఎలీషా ప్రవక్త చేసిన కొన్ని అద్భుతాలను గురించి మనం ఇక్కడ తెలుసుకుందారండి. నేను వెళ్ళేటప్పుడు కనపడకుండా ఆరోహణమయ్యి కనిపించకుండా వెళ్ళిన తర్వాత అది పనిచేస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. అది ఎలా పనిచేసింది చూద్దాం రండి. ఎలీషా కూడా బలంగా వాడబడ్డాడు. ఏలియా దుప్పటి ఎలీషా తీసుకుంటాడు. యొర్దాను నది దాటడానికి దాన్ని మడతపెట్టి నది మీద కొట్టగా అది దారి ఏర్పడుతుంది. ముందు ఎలీషా ఆ దారిలోనే వచ్చారు. అయితే అప్పుడు యొర్దాను నది మీద ఏలియా కొట్టగా దారి ఏర్పడింది. ఇప్పుడు ఎలీషా కొట్టగా దారి ఏర్పడింది. ఎలీషా చేసిన మొదటి అద్భుతం ఇది. అయితే రెండో అద్భుతం చూసినట్లయితే యెరికో పట్టణంలో ఎలీషా ఉంటాడు. అక్కడ నీళ్లు మంచివి కావు, ఇవి మరణకరమైనటువంటి నీరు అని అందరూ కూడా మరి చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు ఎలీషా ఒక కొత్త పాత్రలో మరి ఉప్పు తీసుకురమ్మని చెప్పి ప్రార్థన చేసి ఆ నీళ్లలో ఉప్పును వేస్తాడు. అవి మంచి నీరుగా మారిపోతాయి. మరి దేవుడు చేసినటువంటి ఎలీషాకు తోడయుండి చేయించిన రెండవ అద్భుతంగా మనము ఇది చూసుకోవచ్చు. మరొక అద్భుతము, ఎలీషా బేతేలు వెళ్తాడు. అక్కడ కుర్రవాళ్ళు బోడివాడ అని హేళన చేస్తారు. అప్పుడు 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి వారిని చీల్చి చంపేస్తాయి. దేవుని ప్రవక్తను అనగా
దేవుడు అభిషేకించిన వారిని, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని కూడా ఎవ్వరు హేళనగా కానీ ఆకతాయి మాటలు కానీ మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఇదిగో ఈ యొక్క ప్రవక్తని బోడివాడ అని హేళన చేసినటువంటి ఆ యవనస్తులు అందరూ కూడా ఆడ ఎలుగుబంట్లు 2 ఎలుగుబంట్ల చేత చీల్చబడి చంపబడ్డారు. దేవుడు ఇచ్చిన శిక్ష, ఏర్పాటు చేయబడ్డ దేవుని బిడ్డ అయిన ఎలీషా ప్రవక్తను హేళన చేసినందుకు అనుభవించిన శిక్ష అది. 4వ అద్భుతంగా ఎలీషా దగ్గర పనిచేస్తున్న శిష్యులలో ఒక శిష్యుడు చనిపోతాడు. ఆ శిష్యునికి భార్య, బిడ్డలు కూడా ఉంటారు. అతను కొంత అప్పు చేసి చనిపోతాడు. అయితే అతను చనిపోయిన తర్వాత మరి ఎలీషా ప్రవక్త దగ్గరకు అతని భార్య వచ్చి, అయ్యా, నా బిడ్డలను తీసుకువెళ్ళిపోతానంటున్నారు ఈ అప్పులు వాళ్ళు అని చెప్పినప్పుడు, నీకు ఏం కావాలి, నా ద్వారా నీ దగ్గర ఏముంది అని అడిగినప్పుడు, నాకు బుడ్డులో కొంచెం నూనె ఉందయ్యా అని చెప్పినప్పుడు, వెంటనే మరి ఆ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి కుండలన్నీ కూడా పోగు చేసుకుని తెచ్చుకోమని చెప్పినప్పుడు ప్రార్థన చేసి ఆ ఉన్న నూనె ఆ ఖాళీ కుండల్లో పోస్తూ ఉంటే కుండలన్నీ నిండిపోగా పొంగి పొర్లినటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అప్పుడు ఈ నూనె అమ్మి నువ్వు అప్పులు తీర్చుకోమని చెప్తాడు దేవుని ప్రవక్త. ఇక 5వ అద్భుతంగా చూసినట్లయితే సునేమియురాలు, ఈమె ఘనురాలు. ఆ ఊరిలో ఎలీషాకు అతని శిష్యులకు ఆతిథ్యం ఇచ్చి చక్కగా చూసుకుంటుంది వారి మంచి చెడ్డలు. ఎలీషా ఆమె గురించి అడిగితే ఆమెకు పిల్లలు లేరు అని తెలుసుకుంటారు. అప్పుడు ఎలీషా వాళ్ళిద్దరిని భార్యాభర్తల్ని పిలిచి, మళ్ళీ ఇదే సంవత్సరానికి అనగా ఇదే ఋతువుకు ఒక కుమారుడిని నువ్వు కంటావు అని చెప్పి ఆశీర్వదిస్తాడు. అదే ప్రకారంగా ఒక కుమారుడు కలుగుతాడు ఆ సునేమియరాలకు. ఆ దేవుని సేవకునికి మేడపైన ఒక గది కట్టించి ఆయనకు ఒక మంచము, ఒక దీపము, ఒక కుండ అన్నీ ఏర్పాటు చేసి ఆయనను చక్కగా ఆతిథ్యం ఇచ్చి చూసుకుంటూ ఉంటారు. అయితే ఎలీషా ప్రవక్త మరి కొండ మీదకి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కుమారుడు తండ్రితో పాటు సునేమియురాలి యొక్క కుమారుడు పొలంలోనికి వెళతాడు. అక్కడ తల నొప్పిగా ఉందని చెప్పినప్పుడు తండ్రి పనివాన్ని పెట్టి ఇంటికి పంపించేస్తాడు. ఇంటికి వచ్చినటువంటి ఆ కుమారుడు తల్లి వడిలో పడుకుని నిద్రపోతుండగా వెంటనే నిద్రలోనే ప్రాణము పోతుంది. వెంటనే ఆ తల్లి గోల చేయలేదు, కానీ ఆ సునేమియరాలు వెంటనే ఆమెకు దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో గబగబా ఆ కుమారుని తీసుకుని వెళ్ళి మేడపై ఉన్నటువంటి ఎలీషా యొక్క మంచము మీద పడుకోబెట్టి మరి వెంటనే పొలానికి వెళ్ళి నాకు ఒక పనివానిని గాడిదను సిద్ధము చేయమని భర్తతో చెప్పినప్పుడు అంతా క్షేమమేనా అంటే అంతా క్షేమమే అని చెప్తుంది. అప్పుడు వెంటనే ఆ పనివాన్ని తీసుకుని గాడిద మీద ఎక్కి మరి ఎలీషా ప్రవక్త ఉన్నటువంటి ఆ యొక్క కొండ దగ్గరికి వెళ్ళి పరుగును వెళుతుంటే మరి వెంటనే సునేమియరాలు వస్తుంది. ఏమిటో అడగమని ఆ ఎలీషా ప్రవక్త చెప్పినప్పుడు గెహజీ వచ్చి అంతా క్షేమమేనా అని అంటే అంతా క్షేమమే అని చెప్తుంది. వెళ్ళి పరుగున ఆ యొక్క ఎలీషా ప్రవక్త యొక్క కాళ్ళ మీద పడి పాదాల మీద నేను నిన్ను కుమారునిమ్మని అడిగానా అనేసి ఎంతో వేదనతో ఆత్మ భారముతో తన గొల్లుని ఏడుస్తుంటే ఈ యొక్క విషయాన్ని దేవుడు నాకు మరుగుపరిచాడు. ఈ యొక్క తన వేదనను తెలియచెప్తూ ఉంది ఆమె అని చెప్పినప్పుడు అయితే ఒక కర్ర ఇచ్చి గెహజీని పంపిస్తూ ఉంటుండగా, లేదు నా ఏలినవాడ నీవే రావాలి అని చెప్పి పట్టుబట్టగా ఎలీషా ప్రవక్త ఇంటికి వచ్చి చూసేటప్పటికి ఆయన మంచం మీద చనిపోయి ఉన్నటువంటి కుమారుని చూస్తాడు. వెంటనే ఆ తలుపులు వేసుకుని ఆ కుమారుడిపై బోర్లంగా పడుకొని తనకు చెమటలు పట్టే వరకు ఆ వెట్ట కలిగే వరకు కూడా మరి దేవుని ప్రార్థన చేస్తూ మరి ఆ తండ్రి నామములో ప్రార్థన చేస్తున్నప్పుడు మరలా చనిపోయిన కుమారుడు 7 మారులు తుమ్మి మరలా బతుకుతాడు. బ్రతికినటువంటి ఆ కుమారుని ఆ తల్లిని పిలిచి ఇదిగో మన కుమారుడని ఆయనకు అప్పచెప్తాడు. దేవుడు చేసినటువంటి సునేమియారాలి యొక్క జీవితంలో గొప్ప అద్భుతం ఇది. ఎలీషా ప్రవక్త ద్వారా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు చేయించిన అద్భుతము. మరి ఒక అద్భుతము చూసినట్లయితే సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమానికి కుష్ఠరోగం ఉంటుంది. అయితే ఆ కుష్ఠరోగమును మరి గమనించినటువంటి ఆ యొక్క ఇజ్రాయేలీల యొక్క చిన్నది అప్పుడు యజమానురాలతో చెప్తుంది, అమ్మా, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ఎలీషా, ఆయన చాలా గొప్ప ప్రవక్త, ఆయన ప్రార్థన చేస్తే కనుక మరి మన యజమానుడికి ఆ రోగము తగ్గుతుంది అని చెప్పినప్పుడు వెంటనే ఆ యొక్క భార్య మరి ఆ చిన్నదాని మాట విని భర్తకు తెలియజేసినప్పుడు ఆ రాజు పరమేశ్వరును కోరుతూ మరి ఆ యొక్క ఎలీషా ప్రవక్త దగ్గరికి పంపించినప్పుడు ఆ యొక్క రమ్మని చెప్పి వర్తమానము వస్తుంది. అయితే ఎలీషా బంగారమును, వజ్రాలను, వెండిని, దుస్తులను తీసుకుని రథాల మీద
వెళ్ళినప్పుడు వెంటనే ఎలీషా ప్రవక్త నయమానుకి ఎదురొచ్చి మరి స్వస్థపరుస్తాడు, చేతులుంచి ప్రార్థన చేస్తాడు అనుకుంటాడు. అయితే యొర్దాను నదిలో 7 మార్లు మునిగి స్నానం చేసి రమ్మని చెప్తాడు. అప్పుడు వెంటనే కోపోద్రేకుడై చాలా ఉద్రేకము తెచ్చుకుని నయమాను మా ఊరిలో నదులు లేవా అని కోపోద్రేకుడైనప్పుడు ఆ యొక్క పనివారిలో 2 సైనికులు వచ్చి, అయ్యా మీకు కష్టమైన పని ఏమీ చెప్పలేదు కదా, ఒకసారి యొర్దాను నదిలో స్నానం చేసి 7 మార్లు మునగమన్నారు, అంతే కదయ్యా చెప్పింది ప్రవక్త అని చెప్పినప్పుడు వెంటనే మాటకి లోబడి అర్థం చేసుకొని యొర్దాను నదిలోకి వెళ్ళి ఒకటొకసారి, రెండోసారి, మూడోసారి అలా 6 సార్లు స్నానం చేస్తూ చూసుకుంటూ ఉన్నాడు. అయితే 6ఓసారి కూడా శుద్ధి కాలేదు. 7ఓసారి మునిగి లేవగా పసి పిల్లవాని దేహం వలె మారిపోయింది నయమాను యొక్క శరీరము. ఇది మరి దేవుని ప్రవక్త అయినటువంటి ఎలీషా ద్వారా చేసినటువంటి మరొక అద్భుతంగా మనము చూసుకోవచ్చు. మరి ఇంకొక అద్భుతం ఏమిటి అంటే, నయమాను తీసుకువచ్చినటువంటి ఏ యొక్క వస్తువులను, బంగారమును కానీ వస్త్రాలను కానీ ఏమి వెండిని కానీ తీసుకోలేదు. అయితే వాటిని తిరస్కరించి పంపించేసినప్పుడు ఆ వాటిపైన గెహజీ దృష్టి పడి రథం వెనకాల వెళ్ళి ఆ వస్తువులను తిరిగి బట్టలను తెచ్చుకుంటాడు. అయితే ఎలీషా ప్రవక్త అడిగినప్పుడు మరి అబద్ధం ఆడతాడు. నీతో కూడా నా ఆత్మ రాలేదా ధనము సంపాదించుకున్నట్టుకు, ఇది సమయమా మిత్రమా అని చెప్పి వదిలి వెళ్ళినటువంటి ఆ కుష్ఠరోగము మరి ఆ గెహజీకి వచ్చేస్తుంది. ఇది దేవుడు మరి ఎలీషా ప్రవక్త చేసిన మరొక అద్భుతము. ఇంకో అద్భుతము, ఎలీషాకు శిష్యులు ఎక్కువ అవటం వల్ల వారికున్న స్థలము సరిపోదు. యొర్దాను నది ఒడ్డున కొన్ని చెట్లు నరికి అక్కడ నివాసము ఏర్పరచుకుందామని శిష్యులు మరి ఎలీషా ప్రవక్త వెళ్ళి అక్కడ చెట్లు నరికి మరి నివాసము ఏర్పరచుకొని చుండగా ఒక శిష్యుడు మరి చెట్టుని నరుకుచుండగా గొడ్డలి నీటిలో పడిపోయాను. అయితే నా ఏలినవాడా, ఇది ఎరువు తెచ్చుకున్నటువంటి గొడ్డలి అని చెప్పి కేకవేయగా ఎలీషాకు చెప్పగా ఎలీషా ఒక చిన్న కొమ్మ విరిచి నీటిలో వేయగా ఇనుప గొడ్డలి తేలిను. ఇది మరొక అద్భుతము. ఇలా ఎన్నో అద్భుతాలు ఎలీషా ప్రవక్త ద్వారా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు చేయించాడు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఆత్మీయంగా అనేకమైన పాఠాలను మనం నేర్చుకోవడానికి, ఆ భక్తిలోని శక్తిని తెలుసుకోవడానికి మీకు మేలుకరంగా అనిపిస్తే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. దేవుని యొక్క శక్తిని అనేక మందికి తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ.